హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం చాలా వరకు అయితే ఈఎంఐ లోన్స్ తీసుకుంటుంటాం ఈఎంఐలో. కానీ మనం ఒకసారి ఈఎంఐ తీసుకునే ముందు లోన్స్ ఏదైనా సరే అది ఒక 5 క్వశ్చన్స్ మీరు ఇంటర్నల్గా క్వశ్చన్ చేసుకున్నట్లయితే అది మనకి అవసరమా, లేకపోతే అనవసరంగా ఈఎంఐ తీసుకుంటున్నామా, లేకపోతే మనకు ఏదైనా అధికంగా భారం అవుతుందా అనేసి క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ 5 క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్ మనం ఒక లోన్ తీసుకునే ముందు. అందులో ఫస్ట్ది వచ్చేసి నిజంగా అవసరం ఉందా అనేది క్వశ్చన్ చేసుకోవాలి. ఈఎంఐ ఏంటంటే తక్కువ ఇంట్రెస్ట్ వస్తుందనో, లేకపోతే ప్రీ అప్రూవల్ లోన్స్, పేపర్లెస్ లోన్స్ అని చెప్పేసి మనకు ఎవరైనా బ్యాంకర్స్ కాల్ చేసినప్పుడు ఈజీగా వచ్చేస్తుందని చెప్పేసి తీసుకోవడం అయితే చేయకూడదు. నిజంగా మనకి దానివల్ల ఏదైనా అవసరం ఉంది, అది మనకు ఒక అసెట్ లాగా క్రియేట్ అవుతుంది, ఫ్యూచర్లో ఆ మనీని మనం గ్రో చేయొచ్చు అనే ఆలోచన ఉన్నట్లయితే ఖచ్చితంగా అలాంటి లోన్స్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. కానీ అనవసరంగా మనకి తక్కువ వడ్డీకి వస్తుందనో, లేకపోతే ఈజీగా లోన్ శాంక్షన్ అవుతుందనో మనమైతే ఈ ఈఎంఐ లోన్ అయితే తీసుకోవద్దు. అదేవిధంగా మొత్తం వడ్డీ ఎంత అనేది కూడా మనం పరిగణలో తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంట్రెస్ట్ మనకి ఎంత పర్సెంటేజ్ వస్తుంది, యాన్యువల్ ప్రాసెసింగ్ రేట్ ఎంత ఉంది, మనం తీసుకున్న మొత్తానికి మనం ఎంత వడ్డీ అదనంగా చెల్లిస్తున్నాము అనే విషయం కూడా క్లియర్గా మనం చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఎక్కువ టెన్యూర్కి పెట్టి మనకి తక్కువ మొత్తంలో ఈఎంఐ ఉన్నా కూడా మనం ఆలోచించాలి. టోటల్గా మనం తీసుకున్న అసలు మొత్తానికి మనం ఎంత వడ్డీ పే చేస్తున్నాము అనేది కూడా క్లియర్గా మనం ఆలోచించుకోవాలి. థర్డ్ వన్, మన ఆదాయంలో మనం ఎంత శాతం ఈఎంఐ పెడుతున్నాము అనేది కూడా ఖచ్చితంగా ఆలోచించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు వచ్చే శాలరీలో అది ఖచ్చితంగా ఒక 20 to 30% మాత్రమే ఈఎంఐ ఉండాలి. ఎందుకంటే అదనంగా ఎక్కువ శాతం ఈఎంఐ ఉన్నట్లయితే మనకు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక 20% ఎవరీ మంత్ మీకు ఈఎంఐ వచ్చే విధంగా అయితే మీరు పెట్టుకోవాలి. అదేవిధంగా 4వ పాయింట్, ముందుగా ఏదైనా సెటిల్మెంట్ చేసే అవకాశం ఉంటుందా, అంటే మనకి ఏదైనా మొత్తంలో మనీ వచ్చినప్పుడు ఆ యొక్క ఈఎంఐని ముందుగా తీర్చే ఫెసిలిటీ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఏదైనా మొత్తంలో డబ్బు వచ్చినప్పుడు మనం అనవసరంగా ఆ యొక్క వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేకుండా ఏక మొత్తంలో ఒకటేసారి క్లియర్ చేసేదానికి అవకాశం ఉందో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్ వన్, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అనేది ఆలోచించాలి. ప్రత్యామ్నాయం ఫ్రెండ్స్, ఈ యొక్క లోన్ తీసుకోకుండా మనకి వేరే ఆల్టర్నేట్గా ఏదైనా సోర్స్ అయితే ఉందా అనే విషయం అయితే ఆలోచించాలి. ఆ ఈఎంఐ బర్డన్ కాకుండా మనకు ఆల్టర్నేట్గా ఏదైనా అవకాశం ఉన్నట్లయితే ఆ యొక్క ఈఎంఐని స్కిప్ చేసినట్లయితే మనకి ఫైనాన్షియల్గా బర్డన్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఈ యొక్క ఈఎంఐ తీసుకునే ముందు ఈ యొక్క 5 విషయాలు గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు అదనపు అప్పు భారం అయితే తగ్గుతుంది ఫ్రెండ్స్. కాబట్టి సరైన ఫైనాన్షియల్ డెసిషన్స్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కువ మంది షేర్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫైనాన్షియల్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.